హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న పిల్లల మీద కొంచెము జాగ్రత్తగా కన్ను వేసి ఉంచండి. ఏంటంటే కొన్ని స్టేట్స్ బ్యాన్ చేసాయి ఇవి సోషల్ మీడియా. మొన్న మన మోడీ గారు కూడా అన్నారు. ఈ సోషల్ మీడియా అన్నది ఎంత ఇంపాక్ట్ అంటే మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. పిల్లలకి తెలియక ఏదో ఒక లింక్స్ కొట్టేస్తారు. దానివల్ల చాలామంది లైఫ్లు పాడయ్యాయి. ఈ 16-17 ఇయర్స్ వరకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకుండా అసలు స్మార్ట్ ఫోనే ఇవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసులని, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని కొన్ని స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లోనే పంపించేస్తారు. వాట్సాప్లో పంపించేసి హోంవర్క్స్ రాసుకోండి అంటున్నారు. సో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే 9th క్లాస్ అవనండి, 10th క్లాస్ అవనండి, వాళ్ళు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకొని దాంట్లోంచి చూసి రాస్తున్నారు. మనం పక్కన ఒక పేరెంట్ పక్కన కూర్చొని కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో. చాలామంది పిల్లలు ఈ గేమ్స్ ఆడుతూ దాంట్లోంచి డబ్బులు పెట్టేసి తెలియక ఎన్నో మీరు వినే ఉంటారు. ఒక కరీంనగర్లోనూ ఖమ్మంలోనూ ఒక పిల్లోడు ఈ పబ్జీ మీద ఆడేసి కొన్ని లక్షలు పోగొట్టుకొని పిల్లోడు సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళాడు అని మీరు ఇన్ఫర్మేషన్ వినే ఉంటారు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దయచేసి పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు మీరు పక్క నుండి మానిటర్ చేయండి. లేదు అంటే వాళ్ళకి ఇంటర్నెట్ లేని ఫోను ఎలా అంటే వైఫై ఆపేసేయండి, లేకపోతే ఇంట్లో వైఫై తీసేసేయండి. కొన్ని ఫోన్స్లో మనం సిమ్ వేయకుండా కూడా వైఫై తోటి స్మార్ట్ ఫోన్లు కనెక్ట్ చేసుకున్నప్పుడు వైఫై ఆపేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాసుకుంటారు. వెంటనే ఇమీడియట్గా ఫోన్ మీ చేతికి ఇచ్చేస్తారు. సో ఈ 16-17 ఇయర్స్ వరకు పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్స్ది సోషల్ మీడియా దగ్గర అవేర్నెస్ దూరంగా ఉంచడమే మంచిది. చాలామంది ఆడపిల్లల్ని ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోస్ పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసి మళ్ళీ సేమ్ టాపిక్ చెప్తున్నాను. మొన్న సజ్జనార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఆడపిల్లల్ని, టీనేజర్ని, ఆడవాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అని సైబర్ క్రైమ్ వాళ్ళు. సో మన ఇంట్లో ఉన్న సిస్టర్స్ అవనండి, కొంచెము ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. అన్నోన్ లింక్స్ని కొట్టద్దు. అన్నోన్ పర్సన్స్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వస్తే దానికి క్లిక్ చేసి వాళ్ళని ఫాలో అవ్వడము, ఇలాంటివన్నీ కొంచెము తగ్గించినాక వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత ఫోన్ పక్కన పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనకు తెలియకుండానే మన చేతుల్లోంచే చాలా క్రైమ్ బయటికి వెళ్తుంది. సైబర్ క్రైమ్ని మన చేతుల్లోంచే కంట్రోల్ చేసుకోవాలి. మనం చేసే చిన్న పొరపాటు మన లైఫ్ని నాశనం చేస్తుంది. ఎదుటివాడు మనని మోసం చేస్తున్నాడు అంటే అది వాడి గొప్పతనం కాదు, మన పిరికితనం. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అవేర్ ఉండండి. ఏదున్నా ఇంట్లో వాళ్ళతోటి డిస్కస్ చేయండి. ఇలా సో పర్సన్ నన్ను ఒక లింక్ వచ్చింది, ఈ నెంబర్ని క్లిక్ చేయాలా వద్దా అని పిల్లలకి అవగాహన నేర్పించండి. సో దాని తగినట్టుగా వాళ్ళకి ఒక మైండ్లో సెట్ అవుతుంది. ఓకే, సో నెంబర్ నుండి నాకు ఇలా మెసేజ్ వచ్చింది, ఇలా వచ్చింది, దీనిని మనము కంట్రోల్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అని అడిగినప్పుడు పేరెంట్గా మన బాధ్యత వాళ్ళకి వద్దు, మనం ఇలాంటివి మనకు వెళ్ళకూడదు అని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.